కర్ణాటక తీరంలో చైనాకు చెందిన ఓ స్పై పక్షి కలకలం రేపింది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార్లోని ఠాగూర్ బీచ్లో కదల్లేని స్థితిలో ఉన్న సీగల్ పక్షిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ సీగల్ పక్షిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్షి పైభాగంలో చైనీస్ ఇన్స్టిట్యూట్కు చెందిన జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉంది. పరికరంలో ఒక చిన్న సోలార్ ప్యానెల్తో కూడిన ఎలక్ట్రానిక్ యూనిట్ ఉంది. ఈ పక్షిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అయితే ఆ ట్రాకర్లో తమ పక్షి ఎవరికైనా దొరికితే మెయిల్ చేయాలంటూ చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన సందేశం ఉండడం ఆశ్చర్యంగా మారింది. దీంతో వివరణ కోసం ఆ మెయిల్ ఐడీని పోలీసులు అధికారులు కాంటాక్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీగల్ పక్షి కనిపించడంతో భద్రతపై స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా అవకాశం దొరికినప్పుడల్లా చైనా మన దేశంపై విషం చిమ్ముతూనే ఉంది. వ్యూహాత్మక ప్రాంతాల్లో వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ను సైతం తమ భూభాగంగా వాదిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చైనాకు చెందిన సీగల్ పక్షి కనిపించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీ దుర్గా కర్ణాటకలోని ఠాగూర్ బీచ్ లో చైనాకు సంబంధించిన పక్షి ఈ జిపిఎస్ ట్రాకర్ ఉన్న ఈ స్పై కలకలం రేపుతుంది. ఇది కొద్దిసేపటి క్రితమే కూడా కర్ణాటక బీచ్ లో స్థానికులు గుర్తించి అక్కడ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే వారు దాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా కూడా దానిపైన ఈ జిపిఎస్ ట్రాకర్ ఉన్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా అక్కడ అధికారుల్లో కానీ అక్కడ స్థానికుల్లో కానీ భద్రత మీద కొంత ఆందోళన నెలకొంది. దీని మీద అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎప్పుడు వచ్చింది, ఎక్కడెక్కడ సంచరించింది, ఇది ఎక్కడిది అనేది కూడా కొంత సమాచారం అయితే ఇప్పటికే కూడా సేకరించారు. దీని మీద అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రిత్విక్. ನೋಡಿ